శ్రీమన్నాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తీర్థదంష్ట్రమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసదానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భీమసేనుడు తల్లిగారి ఆదేశం అనుసారంగా బకుణ్ణి సంహరించడమైంది. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కొంతకాలం పాండవులు ఉన్నారు. ఏ రకంగా నివాసం చేశారు అంటే పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ కాలం గడిపారు. అక్కడ కొన్ని దినాలు గడిచిన తర్వాత కఠోరమైనటువంటి నియమపాలన చేస్తున్నటువంటి తపశక్తి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అంటే ఇక్కడ వ్యాసులు వారు చెప్పిన విషయం తథా కతిపయాస్య బ్రాహ్మణ సంస్థపత అంటే బ్రాహ్మణుడి కఠోరమైన నియమాల పాలన ఉండాలి, జీవితంలో భాగం అది. అందుకు ప్రత్యేకించి చెప్పారు వ్యాసుల వారికి. అయితే ఏ బ్రాహ్మణుడింటికి ఈయన వచ్చాడో ఆ బ్రాహ్మణుడు కూడా నియమం ఉంది. అతిథి పూజ తత్పరుడు ఆయన. వచ్చినటువంటి బ్రాహ్మణ అతిథిని ఎలా గౌరవించాలి అనేటువంటి విషయం తెలిసినవాడు, ఆచరణలో చేస్తున్నవాడు. సరే, ఈ వచ్చినటువంటి నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నాడు. అనేకమైనటువంటి రాజుల గురించి చెప్తున్నాడు, ఎన్నో దేశాల గురించి చెప్తున్నాడు, ఎన్నో తీర్థాల గురించి చెప్తున్నాడు, నదుల గురించి చెప్తున్నాడు. అంటే దేని గురించి మనం మాట్లాడుకోవాలని ఎవరైనా వస్తే అంటే తీర్థాల గురించో, నదుల గురించో, క్షేత్రాల గురించో, రాజుల గురించో, దేవతల గురించో, దేశాల గురించో, పుణ్యక్షేత్రాల గురించో వాటి గురించి మాట్లాడాలి. అందుకు మరి ఎందుకు ఈ ప్రత్యేకించి శ్లోకం చెప్పారు వ్యాసులు వారు ఇక్కడ? ఆ బ్రాహ్మణోత్తముడు నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఏమిటి చెప్తున్నాడు అంటే ఇవన్నీ చెప్తున్నాడు. సరే, ఒక సందర్భంలో అతడు పాంచాల దేశం గురించి వాటి గురించి చెప్తున్నాడు. కుంతీదేవి పాండవులు వింటున్నారు. అయ్యా, మేము కూడా వస్తాం, మేము కూడా మీరు చెప్పేటువంటి బోధన వింటాము అని చెప్పారు. అతనేదో చెప్తున్నాడు, మనకెందుకులే, ప్రవచనాలు ప్రతివాడు చెప్తాడులే అని భావన లేదు అక్కడ. చూడండి, వాళ్ళు ఇంతటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నారు. చూడండి, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నారు అని చెప్పారు శ్లోకంలో. తర్వాత ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చాడు, అన్ని కథలు చెప్తున్నాడు, అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. వెంటనే కుంతి పాండవులు కలిసి అక్కడ కూర్చొని వారు చెప్తున్నటువంటివన్నీ వింటున్నారు. ఆ సమావేశ సందర్భంలో ఆయన ఈ పంచాల దేశంలో ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు అనేటువంటి విషయం చెప్పాడు.
శిఖండి ఎలా జన్మించాడు, దుష్టజుమ్నుడు ఎలా జన్మించాడు, ఈ ద్రుపదుడు యాగం చేస్తే ఆ యాగంలో అయోనిజగా ద్రౌపది ఏ రకంగా ఆవిర్భవించింది, అయోనిజత్వం కృష్ణాయ ద్రుపదస్స మహాముఖే అని ఈ విషయాలన్నీ చెప్తున్నాడు ఆయన. అవన్నీ వింటున్నటువంటి పాండవులు, అయ్యా మరింత వివరంగా ఈ విషయాలు మాకు చెప్పండి, ద్రుపదుడి గురించి దుష్టజుమ్నుడి గురించి అని కోరారు. కథం ద్రుపదపుత్రస్య దుష్టజుమ్నశ్చ పావకాత్తు వేదీ మధ్యాత్ కృష్ణాయా సంభవ కథమద్భుత. ఈ ద్రుపదుడి యొక్క కుమారుడైన దుష్టజుమ్నుడు అగ్ని నుండి ఆవిర్భవించాడు. ద్రౌపది యాజ్ఞసేని, ఆవిడ యజ్ఞ మధ్యం నుంచి వచ్చింది. ఆవిడ అద్భుతంగా వారు జన్మించారే, ఈ విషయం మాట చెప్పండి. ఈ ద్రోణుడి దగ్గరికి దుష్టజుమ్నుడు వెళ్ళి అధ్యాభ్యాసం ఎలా చేశాడు, ఈ ద్రోణుడికి ద్రౌపదుడికి సఖ్యత ఎలా కుదిరింది అనే విషయాలు మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఎలా విడిపోయారు అనే విషయం వారు అడిగారు. ఆ బ్రాహ్మణోత్తముడు ద్రౌపది జన్మ వృత్తాంతం అంతా తెలియజేశాడు. దీన్ని పురరంగం చెప్తున్నాడు ఆయన. గంగాద్వారంలో భరద్వాజ మహర్షి ఉండేవారయ్యా, ఆయన గొప్ప తపశక్తి సంపన్నుడు, ఎప్పుడూ వ్రతదీక్షలోనే ఉండేవారు, బ్రహ్మచర్యంలో ఉండేవారు. ఒకరోజు స్నానం కోసం గంగకి వెళ్ళారు ఆయన. అక్కడ ధృతాచి అనేటువంటి ఒక అప్సరసని చూశారు. చూసిన వెంటనే అతనికి వీర్యస్ఖలనం అయింది. ఆ వీర్యాన్ని ఆయన ఒక పాత్రలో పెట్టారు, ఒక గిన్నెలో పెట్టారు. చిరత్సరిత స్కంద తదృషి ద్రోణ ఆదదే. ఆ తత్ఫలితంగానే ద్రోణుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఈ ద్రోణుడు వేదాంగాలన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడు. అదే సమయంలో పృషతుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఇతడు భరద్వాజుడు యొక్క మిత్రుడు. ఈ పృషతుడి యొక్క కుమారుడే ద్రుపదుడు. ఈ ఈ క్షత్రియశ్రేష్ఠుడైనటువంటి పృషతుడు రోజు వస్తుండేవాడు ఇక్కడికి. ఆ కుమారుడు వస్తుండేవాడు ఇక్కడికి. ద్రుపదుడు రోజు ఈ ఋషి ఆశ్రమానికి వస్తుండేవాడు, భరద్వాజ ఋషి ఆశ్రమానికి వస్తుండేవాడు. ద్రోణుడితో కలిసి ఆడుకునేవాడు, చదువుకునేవాడు. పృషతుడు కాలం చేశాడు. తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు. సరే, ద్రోణుడు చెప్పాడు, నేను అరణ్యం వెళ్తున్నానని. తర్వాత నేను ద్రోణుణ్ణి, తర్వాత కొంతకాలం అయిన తర్వాత ద్రోణుడు వెళ్ళాడు, నేను అరణ్యానికి వెళ్తున్నానయ్యా, నేను ద్రోణుణ్ణి నీ మిత్రుణ్ణి, డబ్బు కోసం వచ్చాను అన్నాడు. పరశురాముడు వారితో, పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడి వారిని కోరాడు ద్రోణుడు, మహాత్మా నేను మీ సహాయం కోసం వచ్చాను అని. నా దగ్గర ఏమీ లేవయ్యా, ఈ శరీరం మాత్రమే ఉన్నది, ఈ అస్త్రాలు ఉన్నాయి, ఈ శరీరం కావాలా, అస్త్రాలు కావాలా అంటే అస్త్రాలే సమర్పించాను, అనుగ్రహించండి అన్నాడు. ప్రయోగము ఉపసంహారంతో పాటుగా మంత్రాలన్నీ ఉపదేశించి అవన్నీ కూడా పరశురాముడు ఆ అస్త్రవించంతా కూడా దానం చేశాడు. ఈ రకంగా పరశురాముడి నుంచి బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందాడు ద్రోణుడు. ఎంతో ఆనందం వచ్చింది. ఆ తరువాత ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపద మహారాజా, నేను మిత్రున్నయ్యా అంటే, మనం గతంలో చెప్పుకున్న విధంగా నీకు నాకు మిత్రత్వం ఏంటి, మన స్నేహం ఎలా కుదురుతుంది అన్నాడు. చాలా అవమానం పడ్డాడు. ద్రుపదుడి మీద పట సాధించాలనే ఉద్దేశంతో వస్తే అక్కడ భీష్ముడు వారు కలవడము, భీష్ముడు వారు తన పౌత్రులందరినీ కూడా కౌరవుల్ని పాండవుల్ని ద్రోణుడి శిష్యులుగా వారికి అప్పగించడము, వాళ్ళందరినీ సమావేశపరిచి ద్రుపదుడు తాను ఏ రకంగా ద్రుపదుడి చేతిలో అవమానం పడింది చెప్పాడు. చెప్పి, మీ నుంచి నేను గురుదక్షిణ కోరుతున్నాను, మీ అస్త్రవిద్యంతా అయిపోయింది కాబట్టి మీరు దక్షిణ ఇవ్వాలి, నాకు మాట ఇవ్వండి అంటే అర్జునుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే అన్నారు. పాండవులు గురుదక్షిణ చెల్లించాలనుకున్నారు. అప్పుడు ద్రోణుడు అన్నాడు, ఇక్కడ ఐక్షత్ర నగరం ఉన్నది, అక్కడ పృషతుడు కుమారుడైనటువంటి ద్రుపదుడు రాజ్యం చేస్తున్నాడు, అతన్ని రాజ్యం నుంచి వెలగొట్టాలి, అదే నాకు మీరు గురుదక్షిణ సమర్పించాలని చెప్తే పాండవులు ధార్తరాష్ట్రుడు వెళ్ళారు. ముందుగా ఈ
కౌరవులు యుద్ధం చేసి పరాజితులయ్యారు. ఆ తరువాత అర్జునుడు పాండవుల మిత్ర సోదరులతో కలిసి వెళ్ళి ద్రోణుడి దగ్గరికి ద్రౌపదుని బందీగా చేసుకొచ్చి సమర్పించడం జరిగింది గురుదక్షిణగా. ఈ రకంగా ద్రౌపదుడి మీద విజయం సాధించాడు ద్రోణాచార్యుల వారు. అప్పుడు ద్రౌపదుడితో ద్రోణుల వారు అన్నారు, నాయన ఇప్పుడు నీ రాజ్యమంతా నా హస్తగతమైంది, అయినప్పటికీ ఇప్పుడు నువ్వు నేను సమాన స్థాయిలో ఉన్నాం కాబట్టి మనిద్దరం మిత్రుడం అవచ్చును. ఈ గంగానదికి దక్షిణం ఒడ్డు ఉన్నదంతా కూడా నువ్వు రాజుగా ఉండు, గంగకి ఉత్తర దిక్కులో ఉన్నదంతా కూడా నేను రాజుగా ఉంటాను అని చెప్పారు. చెప్పిన తర్వాత వారిద్దరూ మళ్ళీ సఖ్యతగా కలుసుకున్నారు, పరస్పరం మాట్లాడుకున్నారు, స్నేహభావం మళ్ళీ వారిద్దరి మధ్య ఏర్పడింది. అయితే బయటికి స్నేహభావంతో ఉన్నప్పటికీ ద్రౌపదుడు మాత్రం మనసులో చాలా బాధపడ్డాడు, నాకు చాలా అవమానమైంది అని. సరే అసహనంతో ఉన్నాడు, బ్రాహ్మణోత్తములందరినీ అన్వేషిస్తున్నాడు, బ్రహ్మర్షుల ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడు, కొడుకు కావాలి నాకు అని విచారిస్తున్నాడు. అప్పటి వరకు ఈ ద్రౌపదుడికి ఎవరు సహకరిస్తారో అనేది పెద్ద సమస్యగా ఉంది. అప్పుడు ద్రోణుడి మీద పట్టు సాధించాలనేటువంటి కక్షతో ఉన్నాడు ద్రౌపదుడు, ప్రతీకారం చేయాలని చూస్తున్నాడు. అయితే ద్రోణుడి దగ్గర ధనుర్వేద ఉంది, విద్య ఉన్నది. అందువల్ల క్షాత్రబలంతో ఇప్పుడు ద్రోణుడిని ఎదిరించడం సాధ్యం కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. గంగా యమునల ఒడ్డున అలా సంచరిస్తున్నాడు, ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఎలా ఉందయ్యా ఆ స్థలం అంటే, అక్కడ అధ్యయనశీలుడు కానివాడు ఎవడు లేట, ఒక్క బ్రాహ్మణుడు కూడా అధ్యయనం చేయనటువంటి వాడు లేడు, అందరూ అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అక్కడ ఇద్దరు బ్రహ్మర్షులు ఉన్నారు, ఒక అతని పేరు యాజుడు, ఇంకో అతని పేరు ఉపయాజుడు. వీరిద్దరు కూడా దీక్షితులు, బ్రహ్మస్వరూపులు, వేదాధ్యయనంలో ఉన్నటువంటి వారు, కాశ్యప గోత్రీకులు, సూర్యోపాసన చేస్తున్నటువంటి వారు, మంచి యోగ్యత ఉన్నవారు, ఋషులలో అందరిలోని కూడా శ్రేష్ఠులు వారు. ఈ ద్రౌపదుడు వారి శక్తిని గ్రహించి వెంటనే వారిద్దరిని ఆహ్వానించాడు. అందులో ఈ ఉపయాజి అన్నటువంటి వాడు చాలా వ్రతశీలి. ద్రౌపదుడు ఏకాంతంలో కలిశాడు ఉపయాజిని, కలిసి కోరాడు, అయ్యా తమని నాకు సహాయం చెయ్యాలి అని ప్రయత్నం ప్రారంభించాడు. పాదసేవలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. ఒకనాడు సందర్భం చూసుకొని అడిగాడు, మహాత్మా ద్రోణాచార్యుని చంపగలిగేటువంటి కొడుకు నాకు ఎలా కలుగుతాడు అని అడిగాడు. మీరు కనుక ఈ నా కోరికని సిద్ధింపజేస్తే మీకు 10 కోట్ల ఆవులు ఇస్తానన్నాడు. నిన్నండి 10 కోట్ల ఆవులు ఇస్తానన్నాడు. అంటే మరి అతని ఎన్ని ఆవులు ఉన్నాయో ఆలోచించాడు. మీకు ఇంకే కాదండి, మీరు ఏమి అడిగితే అది ఇస్తాను, నా కోరిక మాత్రం తీర్చండి అన్నాడు. ఆయన అంటే చాలా నియమబద్ధమైనటువంటి వ్యవహారం అతనితో ఉపయాసం. ఆయన అన్నాడు, నేను ఆ పని చేయనయ్యా అన్నాడు. మళ్ళీ సేవిస్తున్నాడు. అలా సంవత్సరం పాటు సేవించాడు. మనం ఇవాళ ఏమండి ఆయన ఏదో అడిగాను ఆయన చేయలేదండి అని మాత్రం మానేస్తాం. ఆయన వెళ్తే పని వెళ్తే పని అవ్వదండి అని. ఎన్నాళ్ళండి సంవత్సరం పాటు సేవించాడు ఉపయాజిని. మళ్ళీ ఒక అనువైన సమయం చూసుకున్నాడు, మళ్ళీ మాట్లాడాడు. అప్పుడు ఉపయాజి గారు కొంచెం సుముఖమయ్యారు. నాయన ఒకసారి చూడండి, తత్వం తెలుస్తుంది ఇక్కడ. మా అన్నగారు అరణ్యంలో వెళ్తుంటే నేల మీద రాలిపడినటువంటి ఒక పండుని తీసుకొని తిన్నాడయ్యా, తీసుకున్నాడు. అది ఎలాగా శుద్ధి చెయ్యాలి అనేది అతను తెలియలేదు. అంటే నేల మీద పడిన పండుని శుద్ధి ఎలా చేయాలో తెలియలేదు. నేను కూడా మా అన్నయ్య గారి వెంట వెళ్తున్నాను. ఆ అపవిత్రమైనటువంటి వస్తువుని స్వీకరించడానికి ఆయన వెనకాడలేదు. పండుని చూశాడు, అందులో
పాపకారణమైనటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని గమనించలేదు మా అన్నగారు. శుచిత్వాన్ని వదిలిపెట్టాడు. ఇది శుచి అయినది, అశుచి అయినది అనేటువంటి దృష్టి పోయింది అతనికి. కేవలము అంటే ఒక పండు విషయంలో ఇలా ఉన్నాడు అంటే అన్ని విషయంలో అలాగే ఉంటాడు. అందుకే జైసే అన్న వైసే మన్న అంటారు. అన్నం విషయంలో నువ్వు ఎంత నియమం పాటిస్తున్నావో చూస్తే మిగిలిన విషయాల్లో నువ్వు ఎన్ని నియమాలు పాటిస్తున్నావో తెలిసిపోతుంది. ఈ అన్నం మనం తినేటువంటి ఆహారము శుద్ధిగా ఉన్నదా, శుద్ధి చేయబడిందా, శుచిగా ఉందా, అశుచిగా ఉందా, తినడానికి యోగ్యంగా ఉందా, ఇవి గమనిస్తున్నామా మనం? అందుకు ఈ వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. గురుకులంలో మేము వేదాధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు కూడా ఇతరులు వదిలిపెట్టేస్తారు భిక్ష, అది తినేసేవాడు మా అన్నగారు. సిగ్గు లేకుండా ఉండేవాడు. బాగుంది దనేవాడు, రుచిని మెచ్చుకునేవాడు. రుచిని మెచ్చుకోవడం అనేది సిగ్గు లేదు అంటున్నారు ఇక్కడ. సిగ్గు లేకుండా నేను తిన్నది చాలా రుచిగా ఉంది, ఈ పప్పు బాగుంది, ఈ పులుసు బాగుంది, ఈ పచ్చడి బాగుంది అని మెచ్చుకునేవాట. కీర్తిజన్ రుణమన్నా అదుర్నీచ పునఃపునః. కాబట్టి నాకు అనిపించింది, ఇవన్నీ గమనించాడు అన్నగారి ప్రవర్తన. ఇవన్నీ గమనించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇతడు ఫలాసక్తి ఉన్నవాడు, అంటే ఫలితం మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు. నేను తినేది బాగుండాలి, ఏదైనా పర్లేదు, తినడం ముఖ్యము, తిన్నది రుచిగా ఉండాలి, అది రుచిగా ఉందా లేదా అనేటువంటి చూసే తత్వం కూడా ఉంది. అంటే ఉపాసనలో ఉన్నవాడు రుచి మీద దృష్టి ఉండకూడదు అసలు. ఇందులో ఉప్పు తక్కువైందా, ఉప్పు ఎక్కువైందా అని అన్నాడంటే వాడు ఉపాసన తగ్గింది. ఉప్మా మీద దృష్టి ఎక్కువైంది, ధ్యానం మీద దృష్టి తగ్గింది, దద్దోజనం మీద దృష్టి పెరిగింది. ఇది మనం గమనించవలసిన విషయం. అంటే ఉపాసనలో ఉన్నవాడు చాలామంది మనం పెద్ద విషయం చేస్తాం దాన్ని. ఇందులో ఇది తక్కువైందండి, అది ఎక్కువైందండి, ఇది లేదండి, అది లేదండి అని. ఏమిటి తింటున్నావు, ఎందుకు తింటున్నావు? దానికోసం జీవిస్తున్నావా? తినడం కోసం జీవించడం లేదు, జీవించడం కోసం తింటున్నావు. కాబట్టి ఉపాసనలో ఉన్నవాడు, నియమనిష్టతో ఉన్నటువంటి వాడు వాటి మీద దృష్టి తగ్గించాలి. ఈ అన్నగారిలో ఈ లక్షణాలు ఉన్నాయి. అందులో సొంత తమ్ముడు చెప్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను ఏ పనైనా చేస్తాడు, ముందు వెనుక ఆలోచించాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళవయ్యా, వెళ్తే అతను నీ యాగం చేయిస్తాడు అనగానే ఈ ద్రుపద మహారాజు కూడా ఈ యాచి మీద అసహ్యం కలిగిందిట. మహారాజు కూడా ఇలాంటి వాడా, శుచి శుభ్రత ఏమి పాటించినటువంటి వాడా, నియమం నిష్ట లేనివాడా, అంటే ఫలాశక్తి మీద దృష్టి ఉన్నటువంటి వాడా అని మనసులో అనుకున్నట్ట. అనుకున్నా సరే పని జరగాలి కదా అని అతని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతన్ని పూజించాడు. స్వామి మీకు 8,000 ఆవులు ఇస్తానండి. అక్కడ 1,000,000 ఆవులు అన్నాడు. 1,000,000 ఆవులు ఇస్తానన్నా అతను ఒప్పుకోలేదు. ఇక్కడ ఈయన 8,000 ఆవులు ఇస్తానన్నాడు. ఆయన 10 కోట్ల ఆవులు అన్నాడు. అక్కడ తమ్ముడి దగ్గర 10 కోట్ల ఆవులు ఇస్తానన్నాడు, ఇక్కడ 8,000 ఆవులు ఇస్తానన్నాడు. ఆయుధాలు యథాన్యష్టో, 8,000 ఆవులు ఇస్తానండి, యాగం చేయించండి అన్నాడు. నాకు చాలా ద్రోణుడి మీద పడున్నది, నాకు ఆనందం కలిగించండి అంటే, ఈ ద్రోణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగంలో అందరినీ మించినటువంటి వాడు. నన్ను పరాభవించాడు. చాలా బుద్ధిమంతుడు, కౌరవులకి గురువుల్లో ముఖ్య స్థానంలో ఉన్నాడు. ఇక క్షత్రువులు ఎవరో కూడా లేరు అతన్ని మించినటువంటి వారు. ఈ రకంగా అన్ని చెప్పాడు. పరశురాముడిలాగా అతను కూడా క్షత్రియుడి సమాజం కోసమే పుట్టినట్టుంది అని ఈ విషయాలన్నీ చెప్పాడు. అతనిలో ఏమున్నాయి? బ్రహ్మక్షత్రేచ భీతే బ్రాహ్మం తేజో విశిష్యతే. ఇటు బ్రహ్మ తేజస్సు ఉన్నది, ఇటు క్షాత్ర తేజస్సు ఉన్నది, రెండూ ఉన్నాయి. వేద విద్య ఉన్నది, అస్త్ర విద్య ఉన్నది, రెండూ ఉన్నాయి. అందువల్ల ఈ రెండూ ఉండడం చాలా అరుదు. ద్రోణుల్లో ఈ రెండూ ఉన్నాయి. కాబట్టి కేవలము క్షాత్రబలంతో అతన్ని ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. ఏమి కావాలి? బ్రహ్మబలం కావాలి. ఈ బ్రహ్మ తేజస్సు కావాలి, బ్రహ్మ తేజస్సు కావాలి. అందువల్ల నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, శరణం కోరుతున్నానని
యుద్ధంలో ద్రోణుని సంహరించేటువంటి శక్తి ఉన్నటువంటి కుమారుని నాకు కలిగేలాగా మీరు యాగం చెయ్యండి. మీరు ఇప్పుడు చెప్పాడు 10 కోట్ల ఆవులు ఇస్తానన్నాడు. అక్కడ 10 కోట్లు అన్నాడు కదా, ఎప్పుడు కూడా మళ్ళీ చివరిలో అన్నాడు ఇదంతా అయిన తర్వాత మీరు నాకు యాగం చేయించండి, మీరు 10 కోట్ల ఆవులు ఇస్తాను అన్నాడు. యాజుడు ఈ ఎటువంటి కోరికలు లేనటువంటి ఉపయాజిని కూడా ప్రేరేపించాడు. యాజుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సరే యజ్ఞాన్ని ఆ సాధనాలు అన్ని ఒకసారి స్మరించుకున్నాడు. ఈ ఉపయాజి తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడికి వీటి మీద ఆసక్తి లేదు. ఆయన అన్నగారి మాట కాదనలేడు కదా, తమ్ముడు ఒప్పించాడు నువ్వు కూడా ఉండాలయ్యా నాతో పాటు అని. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిశారు. యాజి ఉపయాజి కలిసి ఈ పుత్ర సంతాన ప్రాప్తి కలగాలి ద్రుపదుడికి అనేటువంటి సంకల్పంతో యజ్ఞకర్మని ప్రారంభించారు. ఈ యజ్ఞం చేయడం వల్ల నీకు ఏ లక్షణాలతో కొడుకు కావాలని కోరుతున్నావు కొడుకు పుడతాడయ్యా అని చెప్పారు. అది వారి నిష్ట. యజ్ఞం ఏ సంకల్పం చేసామో యజ్ఞం ఫలితం వచ్చి తీరుతుంది. అది యజ్ఞదీక్ష అంటే. సరే వారు ఉపయాజి ఏ రకంగా ఉపదేశించారు ఆ రకంగా మొత్తం యాజ విధానం అందరికీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ యాజుడు యజ్ఞం సమాప్తి అవుతోంది. అప్పుడు ద్రుపదుడి భార్య అయినటువంటి రాణిని పిలిచాడు. అమ్మా నువ్వు వేగంగా రా, వచ్చి హవిస్సులు తీసుకోవాలని నేను చెప్పాడు ఆయన. ఈ హవిస్సు స్వీకరిస్తే నీకు కొడుకు కూతురు కొడతారు అని చెప్పాడు. వారి వల్ల ఏమవుతుంది, మీ పితృవంశ వృద్ధి కలుగుతుంది అనే విషయం చెప్పాడు. అప్పుడు ఆవిన్నది చూడండి ఎలా ఉంటుందో ఇది, నా నోట్లో తాంబూలం ఉన్నదండి, కాబట్టి నేను ఈ దివ్యగంధాలన్నీ కూడా నా శరీరానికి కప్పున్నాయి, కాబట్టి ఈ స్థితిలో నేను హవిస్సు స్వీకరించలేను అని చెప్పింది ఆవిడ. కొంతసేపు ఆగండి నేను వస్తానండి. అప్పుడు ఆయన ఈ హవిస్సు నేను తయారు చేశానమ్మా, దీన్ని మంత్రభూతం చేసింది ఎవరు, మా తమ్ముడు ఉపయాజి చేశాడు, కాబట్టి నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు హవిస్సు తీసుకున్నా తీసుకోకపోయినా ఫలితం కలుగుతుంది. చూడండి అంత మహిమ అన్నమాట. పద్ధతి ప్రకారం ఆవిడ వచ్చి తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆవిడ రాలేనంది, నువ్వు రానందువల్ల సంతానం కలిగినటువంటి అమ్మాను అక్కర్లేదమ్మా, మంత్రపూతం చేశాం కాబట్టి సంతానం కలుగుతుంది, నువ్వు తీసుకోపోయినా పర్వాలేదని చెప్పాడు అని ఆ హవిస్సుతోటే హోమం ముగించేశాడు. ఎప్పుడైతే హోమం ముగించాడో ఈ హవిస్సుతోటి వెంటనే అక్కడి నుంచి దేవ సమానుడైనటువంటి ఒక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు అగ్ని జ్వాలలా ప్రకాశిస్తున్నాడు, చాలా భీకరమైనటువంటి రూపంతో ఉన్నాడు, కిరీటం ధరించున్నాడు, కవచంతో ఉన్నాడు, కత్తి పట్టుకున్నాడు, ధనుర్భారాలు ధరించాడు, సింహనాదం చేస్తూ ఆ యజ్ఞకుండంలోకి బయటకు వచ్చాడు. వెంటనే రథం ఎక్కిపోయాడు, రథం ఎక్కి ఉత్తరాజ్ఞానికి వెళ్ళిపోయాడు. అందరూ కూడా దేశస్థులు పౌరులందరూ కూడా బలి 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 అని ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ ఎంత ఆనందం కలిగిందంటే ఆ పాంచాల దేశ భారాన్ని ఈ భూదేవి భరించలేకపోయిందిట. అప్పుడు ఆకాశవాణి చెప్పిందిట, ఈ ఈ పంచాల దేశంలో ఉన్నటువంటి వారి యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడు, వారి కీర్తిని పెంపొందింపజేసేటువంటి వాడు, ద్రోణుడి వధకి కారణమైనటువంటి వాడు, ద్రుపదుడి శోకాన్ని నాశనం చేసేటువంటి వాడు అయినటువంటి కుమారుడు వచ్చాడు అని అసలు చెప్పింది. అందువల్ల ద్రోణాచార్యుని దుష్టుడు ఆ రకంగా సంహరించడం గొప్ప తప్ప అని మనం చర్చలు చేస్తాం, కానీ ఇది దైవ నిర్ణయం. అది దుష్టజుముడి చేతిలో సంహరింపబడాలి ద్రోణుడు. ఈ విషయం ద్రోణుడు తెలుసు. ఏనాడైతే ఆయన అస్త్ర సన్యాసం చేశారో ద్రోణుడు వారు రంగనంలో, వెంటనే వెళ్ళి దుష్టజుముడు సంహరించాడు. అర్జునుడు కూడా ఒప్పుకోలేదు, కానీ అది దైవ నిర్ణయం. దైవం చెప్పిన మాట పంపుకోదు కదా. ఇక వాడు ఆవిర్భవి యజ్ఞకుండంలో ఆవిర్భించడానే అసలు ఇది అని చెప్పింది.
వీడు ద్రోణుని సంహరిస్తాడు అని. అదే యజ్ఞవేది నుంచి ఒక కన్య వచ్చింది. సౌందర్యము సౌభాగ్యంతో ఉన్నది ఆమె. నేత్రాలు నల్లగా విశాలంగా ఉన్నాయి. శ్యామ పద్మఫలాచాక్షి. ఎత్తైనటువంటి గోరులు ఉన్నాయి. నల్లని జుట్టు ఉన్నది. ఎలా ఉందయ్యా అంటే మానుష రూపంలో ఉన్నటువంటి దేవకాంతగా ఉన్నది ఆమె. ఆమె భూలోకంలో అంతటి సౌందర్యం అరుచి లేదు అనే రకంగా కనిపించింది. దేవతలు, రాక్షసులు, యక్షులు అందరూ కూడా ఆవిడ సౌందర్యాన్ని, ఆవిడని చూసి మంత్రముగ్ధులైపోయారు. తాంచాపి జాతాం శుశ్రోణి వాగువాచ శరీరిని. అశరీరి వాణి చెప్పింది. సర్వయోషిత్వరా కృష్ణ వినీషు క్షత్రియా నిక్షయం. ఈమె కృష్ణ, ఈమె పేరు కృష్ణ. స్త్రీలందరిలోని కూడా శ్రేష్ఠురాలు అవుతుంది ఈవిడ. ఈవిడ వల్లనే, ఈవిడ కారణంగానే, ఈవిడ ద్వారానే క్షత్రియ నాశనం జరుగుతుంది. 18 లక్షల సైన్యం అయిపోతుంది అని అశరీరవాణి చెప్పింది. ఈమె తగినటువంటి సమయంలో దేవకార్యం ఇది. ఈ అందరి యొక్క సంహారము జరగడానికి దేవకార్యం. దేవతలు సంకల్పించిన కార్యం అది. శ్రీకృష్ణ పరమాత్మ కార్యం అది, సంకల్పించిన కార్యం అది. అందులో వీరందరూ పాత్రధారులు. సరైన సమయంలో దేవకార్య నిర్వహణని ఈవిడ పూర్తి చేస్తుంది. ఈమె కారణంగానే కౌరవులకి తీవ్రమైనటువంటి భయం కలుగుతుంది. ఈ మాట విన్నారు పాంచాల దేశస్థులు. అందరూ కూడా చాలా సంతోషించారు. మళ్ళీ భూమి భరించలేకపోయింది వీళ్ళ ఆనందాలు, వీళ్ళ ఆనందోత్సాహాలు. ద్రుపదుడి భార్యని చూపించారు. చూసి వీళ్ళిద్దరూ కూడా నన్నే తల్లిగా భావించాలి అని చెప్పింది ద్రుపదుడి భార్య. మేము యజ్ఞం నుంచి కొట్టేము అని అనకూడదు కదా, అందుకు చెప్పింది నన్ను తల్లిగా భావించాలి వీళ్ళిద్దరూ అని. అప్పుడు యాజి గారు అన్నారు, అలాగే అవుతుందమ్మా అన్నారు అని వారికి నామకరణం చేశారు. దుష్టత్వా అత్యమర్షిత్వాత్ జుమ్నా జుత్సభాదపి దుష్టజుమ్న కుమారోయం ద్రుపదశ్చ భవిత్వితి. ఈ ద్రుపదుడు కుమారుడైనటువంటి వాడు ఇతడు అమర్షశీలుడు, తేజోవంతమైన కవచాన్ని ధరించున్నాడు. కవచంతో పుట్టాడు కాబట్టి ఇతని పేరు దుష్టజుమ్నుడు. దుష్టుడు అమర్షశీలుడు, కవచంతో పుట్టినటువంటి వాడి దుష్టజుమ్నుడు అని పేరు పెట్టారు. కృష్ణే చేవా బ్రహ్మన్నో కృష్ణ భూత్సాహి వర్ణత తదా తత్తో మిథునం జజ్జే దుర్గస్య మహామఠే. ఈమె నల్లని రంగులో ఉంది కాబట్టి కృష్ణ అని పేరు. ద్రుపదుడి యొక్క యాగ ఫలితంగా వీళ్ళిద్దరూ జన్మించారు. ఈ రకంగా ధీమంతుడైనటువంటి ద్రోణుడికి ఈ విషయం తెలుసును. ఇది జరిగి తీరుతుంది. దుష్టజుమ్నుడి చేతిలో నేను సంహరింపబడతాను అనే విషయం తెలుసును. అది తప్పింపడానికి వీలు కాదు. మన దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చడం అవదు. అది జరిగి తీరుతుంది, జరగవలసింది జరుగుతుంది అనేటువంటి భావనలో దుష్టజుమ్నుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ద్రోణుడు. ఎవడి చేతిలో తను చస్తాడో అది తెలిసినప్పటికీ అది జరగవలసింది జరుగుతుందిలే అని ఒక వైరము శత్రుత్వము ఏవి భావం లేకుండా దుష్టజుమ్నుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి విద్యాభ్యాసం చేయించాడు. తర్వాత ఈ బ్రాహ్మణోత్తముడు మారు వేషంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవులకి లక్క ఇంటిలో జరిగిన వృత్తాంతం చెప్పాడు. చెప్పి ద్రుపదుడికి ఈ విషయం చెప్పారు. పాండవులు ఈ రకంగా లక్క ఇంట్లో మరణించారు అనే విషయం చెప్పారు మంత్రులందరూ, పురోహితులను. చెప్తే చాలా బాధపడ్డాడు. ఈ పాండవులకి అంత్యక్రియలు కూడా జరిపించేశారు భీష్ముడు, విదురుడు ఇత్యాదులు. ఈ విషయం అంతా చెప్తే అయ్యో నా సొంత పిల్లలు చనిపోతే ఎంత బాధ జరిగిందో అంత బాధ జరిగిందిట.
ద్రుపదుడికి. అహో రూపం అహో ధైర్యం అహో వీర్యం స్వచిక్షితం చింతయాం దివారాత్రం అర్జునం ప్రతిబాంధవాః భాతృభిః సైతో మాత్ర సోహజతసాసనే కిమాశ్చర్యమిదం లోకే కాలో యదురతిక్రమః. అర్జునుడి రూపం ఉన్నదే చాలా అద్భుతమైన రూపం అర్జునుడిది. ఆయన ధైర్యము ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అతడి పరాక్రమం కానీ అస్త్రవిద్య కానీ అనన్య సామాన్యం. ఎప్పుడు కూడా నేను పగలు రాత్రి అతని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అటువంటి అర్జునుడు తల్లితో సహా అగ్నికి ఆవుతైపోయాడా? ఇంతకంటే ఆశ్చర్యం ఏమున్నది? ఎవరు కూడా కాలాన్ని అతిక్రమించలేరు కదా, కాలో హి అతిక్రమ అన్నాడు అని నా ప్రతిజ్ఞ వ్యర్థమైపోయింది. ఏమిటి ప్రతిజ్ఞ? ఎప్పుడు కూడా నేను ఆ ద్రోణుని చంపగలిగేటువంటి కొడుకుని కోరుకున్నాను, అర్జునుడి పట్టమహిషి కాగలిగినటువంటి కుమార్తెను కోరుకున్నాను. కొడుకేమో ద్రోణుని సంహరించాలి, కుమార్తె అర్జునుడిని వరించాలి. అటువంటి సంకల్పంతో నేను చేశాను. ఇవాళ ఆ యాజమాన్యం కూడా ఈ 2 కోరికలు తీరుతున్నాయి అని చెప్పారు. మరి ఇవాళ పాండవులు హతులైపోయారు అంటే మరి అర్జునుడికి భార్య నా కూతురు ఎలా అవుతుంది అని బాధపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ పంచాల రాజు పురోహితుడు వాళ్ళు అన్నారు, మహారాజా, కొంతమందికి ఎప్పుడు కూడా నష్టాలు కలగవు. ఎవరికి కలగవు? ఎవరైతే పెద్దల మాటలు వింటూ ఉంటారో. వృద్ధానుశాసనే సత్తా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ధర్మచారిణ, ధర్మ మార్గంలోనే ఎప్పుడు వెళ్తూ ఉండాలి. అటువంటి వారు ఎప్పుడు నశించరు. పెద్దల మాట వినేటువంటి వాళ్ళు ఎప్పుడు ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఎప్పుడు నశించరు. ఎవడైతే పెద్దల మాట లక్ష్యం చేయడో, ఎవడైతే అధర్మ మార్గంలో వెళ్తుంటాడో వాడు నశిస్తాడు. కాబట్టి మేము గ్రహించిన సత్యం ఇది. వేదమంత్రాల్లో కూడా ఈ విషయాలు చెప్పారు. గతంలో ఇంద్రాణి ఆమె బృహస్పతి ద్వారా కూడా ఉపశృతి మహిమను విన్నది అని ఈ విషయాలన్నీ తెలియజేశారు. కాబట్టి ఈ పాండవులు ఎక్కడ జీవించే ఉంటారు, వారు నాశనం అవ్వలేదు, వాళ్ళు మరణించలేదు అనే విషయం ఆ పురోహితులు వారు చెప్పారు. పాండవులు తిరిగి వచ్చేటువంటి సూచనలు నాకు కనిపిస్తున్నాయని చెప్పాడు ఆయన. దాని కారణం చెప్తాను వినండి అన్నాడు. ఈ క్షత్రియుడికి స్వయంవరం కన్యాదానాన్ని శ్రేష్టమైన మార్గం. కాబట్టి మీరు వెంటనే స్వయంవరం చాటించండి. నగరంలో మొత్తం అంతా చాటింపు వేయండి, స్వయంవరం అవుతున్నదని. ఎక్కడున్నప్పటికీ కూడా స్వర్గస్థులైనా సరే అంటున్నాడు ఇక్కడ ఆయన. ఎంత దూరంలో ఉన్నా చివరి స్వర్గస్థులైనప్పటికీ కూడా వాళ్ళు కుంతిని వెంట పెట్టుకొని వస్తారు ఇక్కడికి. ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి అన్నాడు. ఈ రకంగా ఇప్పుడు బ్రాహ్మణులు వారు చెప్తున్నారు, పాండవులు అందరూ వింటున్నారు. ఈ రకంగా పురోహితుడు చెప్పగానే ద్రౌపదుడు చాలా ఆనందించాడు. వెంటనే ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎప్పుడు స్వయంవరము? పుష్యమాసేతు రోహిణ్యాం శుక్లపక్షే శుభే తిథో దివసే పంచ సప్తచ్చ భవిష్యతి స్వయంవరః. పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు రోహిణి నక్షత్రంలో స్వయంవరం జరుగుతుంది అని ప్రకటన చేయించారు. పుష్య శుక్ల ఏకాదశి రోహిణి నక్షత్రం. అప్పటికి 75 రోజులుంది. 75 రోజుల ముందు స్వయంవరం ప్రకటించారు. ఈ దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు అందరూ కూడా అక్కడికి వస్తారు. ఎందుకు? స్వయంవరం చూడడానికి వస్తారు అందరూ కూడా. అందులో వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ద్రౌపదిని చేపట్టచ్చు. అర్జునుడే రావచ్చు, అర్జునుడే వరించవచ్చు. విధి నిర్ణయాన్ని మనం చెప్పలేము కదా. కాబట్టి నా మాట నచ్చితే మీ అందరూ వెళ్ళండి అని చెప్పారు ఆయన.
ఎప్పుడు కూడా పంచాల దేశము చాలా సుభిక్షంగా ఉంటుంది. ఎందువల్లంటే ఈయన ద్రుపద మహారాజు బ్రాహ్మణ భట్టుడు. అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణుల మీద ఎప్పుడూ శ్రద్ధాభక్తి చెందినటువంటి వారు, అతిథులను ఆదరించేటువంటి వారు. అడక్కపోయినా సరే ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అక్కడ. నేను కూడా ఆడికి వెళ్తున్నాను నా శిష్యులతో సహా, మీకు కూడా ఇష్టమైతే మనంతా కలిసే వెళ్దాము అని చెప్పారు ఆయన. అని వారు ఊరుకున్నారు. తర్వాత కుంతీదేవి చెలించిపోయారు వీళ్ళందరూ కూడా, పాండవులు. అది గమనించింది. వీళ్ళకు కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్తే బాగుండు, ద్రౌపదిని స్వీకరిస్తే బాగుండు అనేటువంటి చిన్న కోరిక కలిగినట్టుగా ఆవిడ గమనించింది. వీళ్ళు చెప్పలేదు కానీ తల్లి కదా గ్రహించింది ఆవిడ. అప్పుడు ఈ ఈ ధర్మరాజుతో చెప్తోంది కుంతీదేవి, నాయన చాలా రోజులైంది అయ్యా ఈ బ్రాహ్మణ ఇంట్లో ఉన్నాము, మనకి ఆనందంగా ఉంది, భిక్ష కూడా లభిస్తోంది, అయితే మరీ ఇంత ఎక్కువ ఉండడం మంచిది కాదు, కాబట్టి మీకు ఇష్టమైతే మనందరం కలిసి పంచాల దేశానికి వెళ్దాము, ఇంకో కొత్త ప్రదేశం చూసినటువంటి ఆనందం కూడా కలుగుతుంది కదా అని చెప్తే, అక్కడ పంచాల దేశంలో భిక్ష పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని ఈ బ్రాహ్మణులు వారు చెప్పారు కదా, మనం వెళ్తే బాగుంటుంది అని అన్నాడు ఆవిడ. ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండకూడదయ్యా, కాబట్టి మీకు ఇష్టమైతే వెళ్దాము అన్నది ఆవిడ. చూడండి, కొడుకు వెళ్దాము అని ఆజ్ఞాపించలేదు ఆవిడ, మీకు కూడా ఇష్టమైతే వెళ్దాము అన్నాడు. అంటే ఎలా మాట్లాడాలి, తల్లి కొడుకుతో ఎలా మాట్లాడాలి, కొడుకు తల్లితో మాట్లాడాలి, ఇవి విషయాలు. మన నిర్ణయాన్ని ఇతరుల మీద రుద్దడం కాదు, అందరి అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇందులో వయోభేదం కూడా అవసరం లేదు. ఇలా చేస్తే బాగుంటుందేమో, మీరు కూడా ఆలోచించండి అని చెప్పింది. ధర్మరాజు యుధిష్ఠిరుడు అన్నాడు, అమ్మా నీకేది ఇష్టమైతే అదే మాకు హితకరం అమ్మా అన్నాడు. తమ్ముళ్ళు వెళ్దామంటారో లేదో తెలియదు కదా అన్నాడు ఆయన. అప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడితో ఆమె మాట్లాడింది. వారు కూడా అలాగేనమ్మా అన్నారు, అందరం వెళ్దామన్నారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఎవరైతే వీరికి ఇన్నాళ్ళు ఆతిథ్యం ఇచ్చారో ఆ బ్రాహ్మణోత్తముడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఆమె బయలుదేరింది. ఈ రకంగా వీళ్ళు అక్కడ కొంత దూరం వెళ్ళారు. అక్కడ ఎవరికి తెలియనట్టుగా నివసిస్తున్నారు. ఆదిగామాత తాం ద్రష్టుం వ్యాసః సత్యవతీ సుతః. ఇంతలో వ్యాస మహర్షి వారు వచ్చారు. వ్యాసుల వారి దర్శనం అయింది. పాండవులు వచ్చినటువంటి వ్యాసుల వారికి ఎదురు వెళ్ళారు, నమస్కారం చేశారు, చేతులు జోడించి అలా నిలబడ్డారు. భక్తితో, శ్రద్ధతో, వినయంతో, విధేయంతో. సామాన్యుడా వ్యాసుల వారు? వ్యాసో నారాయణో హరి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఎంత భాగ్యమో పాండవులు. వ్యాసుల వారు అందరినీ కూర్చోమన్నారు. అప్పుడు చెప్పారు, నాయన చూడండి, మొదటి ప్రశ్న ఏమడుగుతున్నారో ఇది, ప్రశ్న అడిగే విధానం ఇది. అభిధర్మేణ వర్తేత్వం శాస్త్రేణ చ పరంతప అభిప్రేషు పూజార్హేషు నహీయతే. నాయన, శాస్త్ర విధి అనుసారంగా ప్రవర్తిస్తున్నారా? ఏది చేసినా శాస్త్రసమ్మతం అండి. మీ ఒంట్లో బాగుందా, భోజనం బాగుందా, ఇవి అడగలేదు ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు. ఇంకా వీళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు కాదు, చిన్నవాళ్ళే కదా, యువకులే కదా, ఇంకా వివాహం కాలేదు పాండవులు ఎవరికి కూడా. కాబట్టి అవన్నీ వృద్ధాప్యంలోనండి అనుకుంటారేమో, కాదు, వయసుతో సంబంధం లేదు. ఏమడగాలి? ధర్మ మార్గంలో వెళ్తున్నావా, శాస్త్ర సమ్మతంగా చేస్తున్నావా, చేయవలసిన అనుష్ఠానాలు చేస్తున్నావా, సంధ్యావందనం చేస్తున్నావా, ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేస్తున్నావా సంధ్యావందనం, ఇవి అడగాల్సిన ప్రశ్నలు. ప్రాతకాలంలో లేస్తున్నావా, సూర్యుడు పూర్వమే లేస్తున్నావా, ఇవి అడగాలి. సంధ్యా సమయంలో పడుకోవటం లేదు కదా, మధ్యాహ్నం పూట పడుకోవటం లేదు కదా, భోజన విషయంలో శుచి శుభ్రత పాటిస్తున్నావా, ఇవి అడగాలి ప్రశ్నలు. ఎవరైనా అడుగుతున్నారా ఈ ప్రశ్నలు? పూజింపదగినటువంటి బ్రాహ్మణుల పూజలో ఎప్పుడు కూడా లోపం చేయటం లేదు కదా అని అడిగారు. చూడండి, దేవతల పూజ గురించి అడగలేదు ఆయన. ఈ గుడికి వెళ్ళావా, ఆవు దీపం పెట్టావా, ఈ నెయ్యి పెట్టావా, ఆవు నెయ్యి పెట్టావా, గేదె నెయ్యి పెట్టావా అడిగారండి? లక్ష బిల్వార్చన చేసావా, కోటి కుంకుమార్చన చేసావా అడిగారా? ధర్మబద్ధంగా వెళ్తున్నావా లేదా, శాస్త్ర సమ్మతంగా వెళ్తున్నావా లేదా,
బ్రాహ్మణుడి పూజ విషయంలో ఏమీ లోపాలు లేకుండా చూసుకుంటున్నావా లేదా అని అడిగారు. ఇది గమనించవలసిన విషయం. ఈ గుడికి వెళ్ళాము, అన్ని ప్రదక్షిణలు చేసాము, తడి బట్టలతో శివుడికి అభిషేకం చేసి, ఇదా మనం చెప్పేది. ఇవి చేస్తే అన్నీ వస్తాయండి. ఇవి వదిలిపెట్టేసేసి శాస్త్రం ఏంటి చెప్పింది, ఎప్పుడు లేవాలో చెప్పింది, ఎప్పుడు సంధ్యావందనం చేయాలో చెప్పింది, ఎప్పుడు అగ్నిచార్యం చేయాలో చెప్పింది. అందుకు శాస్త్రమే ప్రమాణం, శాస్త్రం ప్రమాణంతే. ధర్మ మార్గంలోనే వెళ్ళాలి, ధర్మంలో ఎప్పుడు వెళ్ళకూడదు. ధర్మాత్మే క్షత్రియ ధర్మం ఉంది, విప్రధర్మం ఉంది. మీరు ఇంకా వివాహం కానిటువంటి వారు, ఆ ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంచి మంచి ఏ విషయాలు చెప్పారయ్యా అంటే, అది ధర్మార్థవత్ వాక్యం, ధర్మబద్ధమైనటువంటి వాక్యాలన్నీ చెప్పారు అక్కడ. ధర్మార్థయుక్తం అంటే ధర్మం కోసం, ధర్మము అర్థముతో కూడినటువంటి విషయాలన్నీ చెప్పారు వ్యాసుల వారు. ఒక కథ చెప్తున్నారు, ఒక వృత్తాంతం చెప్తున్నారు, విచిత్రమైన కథలు ఎన్నో చెప్పారు వారు. ఆసీత్ తపోవనే కాచిత్తు ఋషే కన్యా మహాత్మనః విలగ్న మధ్య శుశ్రూణి శుభ్రు సర్వగుణాన్విత. నాయన ఒక తపోవనం ఉందయ్యా, అక్కడ ఒక మహాత్ముడైనటువంటి ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆయనకి ఒక కూతురు ఉంది. ఆమె చాలా అందమంగా ఉండేది. అందం అంటే ఉంటే సరిపోతుందండి, సద్గుణాలు ఉండాలి. సమస్తమైన సద్గుణాలు ఉన్నాయి ఆమెలోని. సర్వగుణాన్విత అన్నారు. ఎన్ని సద్గుణాలు ఉండాలో అన్ని సద్గుణాలు ఉండాలి. ఇవాళ అందం ఉంటున్నాయి, అందం మీద వ్యామోహం పెరిగింది, అందం మీద ఖర్చు పెడతారు, నేను ఇంకా అందంగా ఉండాలనుకుంటారు. కానీ శారీరక సౌందర్యం మీద ఉన్న దృష్టి మానసిక సౌందర్యం మీద లేదు. గుణాలు ఉండాలి, ఉత్తమ గుణాలు ఉండాలని పిల్లలు అనుకోరు, తల్లిదండ్రులు అనుకోరు. చూడ్డానికి బాగుండాలనుకుంటారు కానీ చేసేవి బాగుండాలనుకోరు ఎవరు కూడా. చూడ్డానికి బాగుండాలి, అందంగా ఉండాలి, ఆకర్షవంతంగా ఉండాలి, కానీ వాడు చేసేవి కూడా బాగుండాలి కదా. ఆ చేసే వాటి మీద దృష్టి పోయింది పూర్తిగా. ఏది చేయకూడదో అవి చేస్తారు. ఆమె పూర్వజన్మలో పురాకృత కొన్ని కర్మల వల్ల కొంత దౌర్భాగ్యానికి ఆమె దౌర్భాగ్యం కలిగింది. ఆమె మంచి రూపం ఉన్నది, సత్ప్రవర్తన ఉన్నది, అయినప్పటికీ కూడా వివాహం కాలేదు. మనం చూస్తుంటాం ఇవాళ చాలా మందిని అలా. అదే రకంగా ఆమె అయ్యో నాకు పెళ్లి కాలేదు అనేటువంటి ఒక తపనతోటి తపస్సు చేయడం ప్రారంభించింది. తోషయామాస తపసా సా కిలోకేన శంకరం. ఎవరి గురించి? శంకరుడు శంకర భగవాను గురించి చేసింది తపస్సు. శంకరుడుని మెప్పించింది. తస్యాస్య భగవాన్ తుష్టః తామువాచ యశస్వినీం వరం వరజభద్రం తే వరదోస్మి ఇది శంకరః. శంకర భగవానుడు ఈమె చేసినటువంటి తపస్సులు చాలా సంతోషించి, అమ్మా నీకు మేలు కలుగుతుందమ్మా, భద్రంతే మేలు కలుగుతుంది, శుభం కలుగుతుంది, వరాన్ని కోరుకో అమ్మా, నీకు వరం ఇస్తాను అని చెప్పారు శంకర భగవాను. ఆమె అదే స్వమువాచేదం ఆత్మనస్స వచోహితం సతిం పతిం సర్వజనోపేతం ఇచ్చామీతి పునః పునః. ఇక్కడ ఉంది ధర్మసూక్ష్మం అంతా కూడా. పాండవులకి 5 ఒకే భార్య ఏమిటండి అని అడుగుతారు కదా, దాని సమాధానం ఇక్కడ వచ్చేసింది. ఆమె సర్వగుణాలతో ఉన్నటువంటి భర్త నాకు కావాలి అని కోరింది. పతిం సర్వగుణోపేతం, అన్ని ఉత్తమ గుణాలు ఉన్నటువంటి భర్త నాకు కావాలి అని అడిగింది. ఎన్నిసార్లు అడిగింది? మళ్ళీ 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 అడిగింది. ఒకసారి అడిగి ఊరుకుంటే సరిపోను, పదే 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 అడిగింది అదే మాట. తామధా మృత్యువా చేదం ఈశానో మదతాంబరః పంచతే పతయో భద్రే భవిష్యంతి ఇతి భారతాః. శంకర భగవానుడు అమ్మా నీకు 5 భర్తలు లభిస్తారమ్మా అన్నాడు. పంచతే పతయో భద్రే, 5 భర్తలు నీకు కలుగుతారు అని ఆయన అనుగ్రహించారు శంకరుడు. ఆమె అన్నది ఏం ముక్తా తతకన్యా
దేవం వరదమబ్రవీతు ఏకం ఇక్షామ్యం దేవ తత్ప్రసాదాపతిం ప్రభో. మహాదేవ, నేను ఒకే భర్త కావాలి అని కోరుతున్నాను కదా అన్నది ఆవిడ. నీ అనుగ్రహం వల్ల ఒక్క భర్త చాలు అన్నారు. అప్పుడు శంకరుడు అన్నాడు, పరమాత్మ పునరేవాబ్రవీదేవ ఇదం వచనముత్తమం పంచతుష్టతయా హృత పతిం దేహి చహం పునః. అమ్మా, నువ్వు 5 సార్లు భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలి అన్నావా? నువ్వు 5 సార్లు అన్నావు కాబట్టి తదాస్తు తదాస్తు అస్తు 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 అనేసాడు పరమాత్మ. నువ్వు 5 సార్లు అడగడము అలాగే అలాగే అని శంకరుడు అనుగ్రహించడం అయింది. ఆ కారణం చేత నీకు 5 భర్తలు కలుగుతారన్నాడు. అని ఇప్పుడు కాదు, దేహాంతరంలో. దేహమన్యం గతాయాస్తే విభక్తం తభవిష్యతి. ఈ దేహానంతరము నీకు అది కలుగుతుంది. ద్రుపదస్య కులే యజ్ఞే సా కన్యా దేవరూపిణి. ఆ తపస్సు చేసి 5 భర్తలు వస్తారు నీకు అని శంకరుడు అనుగ్రహించినటువంటి కన్యే ద్రుపదుడి ఇంట్లో కృష్ణగా ద్రౌపదిగా ఆవిర్భవించింది. ఆమె దేవరూపిణి. ఆ కన్యే ద్రుపది ఇంట్లో జన్మించిందయ్యా. ఈమె పృషతుడి యొక్క మనుమరాలు, పౌత్రి. ఆమె పేరు కృష్ణ. ఆమె మీకు భార్యగా నిర్మింపబడింది అని చెప్పేశారు వ్యాసులు వారు. భవిష్యత్తు ఆమె మీకు భార్య. అందువల్ల మీ అందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళండి, అక్కడ పాంచాల నగరంలో నివసించండి, ఆమెని పొందండి, ఆమెతో వివాహం అవుతుంది, సుఖంగా ఉండండి, సుఖంగా జీవిస్తారు. సుఖీ నష్ట మనుప్రాప్య భవిష్యతన సంశయ. మీరు సుఖం కలుగుతుందయ్యా రాబోయే కాలంలో, ఏమి సంశయం లేదు. ఏ ముక్తా మహామాజ పాండవాన్ సపితామహ పార్థానామంత్ర కుంతీం చ ప్రాతిష్ఠత మహాతప. ఈ రకంగా చెప్పి వ్యాసులు వారు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు.